अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम పరిశుభ్రత ఇస్లాంలో సగభాగమని పరిశుభ్రతకి ఇస్లాంలో మొట్టమొదటిగా పీఠం వేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. నమాజ్కు ముందు పరిశుభ్రంగా ఉండాలి, భార్యాభర్తలు కలిస్తే పరిశుభ్రంగా తర్వాత మళ్ళీ గుస్సులు చేసి పరిశుభ్రంగా ఉండాలి. ఎవరైనా చనిపోతే వారిని దఫన్ చేసే ముందు వారికి గుస్సులు చేసి వారిని పరిశుభ్రం చేయాలి. ఇలా ఇండ్లు, శరీరము, నోరు, శరీరము, మాటలు, మన ఇల్లు, పరిసరాలు, వస్తువులు ప్రతిదీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అని, మరి చివరికి బట్టలు ఉతుక్కోవడం లేదా నోరు కడుక్కోవడం, మిస్వాక్ చేయడము, ఇలాంటి అనేక విషయాలు, ఎలా నీళ్ళని ముక్కులో ఎక్కియాలి, ఎలా నోట్లో వేసుకోవాలి, ఎలా కళ్ళు కడగాలి, ఎలా చెవులు కడగాలి, ప్రతి విషయాన్ని కూడా ఇస్లాంలో నేర్పడం జరిగింది. మరి ఇస్లాంలో సగభాగం పరిశుభ్రత అని, ఆరాధన కంటే ముందు ముఖ్యంగా మెయిన్ పరిశుభ్రంగా ఉండాలి అని, ఒకవేళ నీళ్లు దొరకకపోతే మట్టి ద్వారా కూడా తైమం అనే పద్ధతులని, ఇలాంటి అనేక విషయాలు